అన్యులు అన్యులు అంటే యేసు ప్రభుని నమ్మనటువంటి క్రైస్తవులు కానటువంటి ఇతరులను మనం అన్యులు అంటాం. వాళ్ళ మతానికి సంబంధించిన వాళ్ళని కాని వాళ్ళని వాళ్ళు కూడా అన్యులనే అంటారు. యేసు ప్రభు విశ్వాసాన్ని ప్రకటిస్తే అన్యమత ప్రచారం అంటారు వాళ్ళు. అంటే అన్యమతం అంటే మనది కానిది వేరేది. అలాగే క్రీస్తునందున్న మనకు వారు అన్యులు. మనకెవరు అన్యులు? వాళ్ళు అన్యులు. అందులో 4 దశలలో 4 విధాలుగా మనిషి జీవితాన్ని అభివర్ణించారు. మొట్టమొదటిది బ్రహ్మచర్యం, రెండవది గృహస్థాశ్రమం, మూడవది వానప్రస్థం, నాలుగవది సన్యాసం. 4 దశలుగా విభజించారు. వివాహానికి ముందు అందరూ బ్రహ్మచర్య దీక్షలో ఉంటారు. వివాహం అయిన తర్వాత గృహస్థులవుతారు, కుటుంబస్తులవుతారు. కనుక దాన్ని గృహస్థాశ్రమం అంటారు. బ్రహ్మచారి కాస్త స్త్రీ అయినా పురుషుడైనా, స్త్రీ అయితే బ్రహ్మచారిణి, పురుషుడైతే బ్రహ్మచారి అంటారు. మ్యారేజ్ అయిన తర్వాత గృహస్థు. ఓకే, కుటుంబం, బాధ్యతలు, బంధాలు. కొంతకాలం ప్రయాణం చేసిన తర్వాత వాటి మీద కొంచెం ఇంట్రెస్ట్ పోతుంది. నేను అచ్చంగా వచ్చింది దీనికోసం కాదు, నా పట్ల సృష్టికర్తకి ఏదో ఉద్దేశం ఉంది. ఈ బంధాలు, బాంధవ్యాలు, ఈ బంధుప్రీతి, ఈ తీపి, ఈ తపన, ఈ పిచ్చిలో నేను కొట్టుమిట్టాడుతున్నాను, ఇది కాదు, దీని నుంచి నేను వెలుపటికి వెళ్ళాలి, కాస్త దేవుణ్ణి కలుసుకోవాలని 3వ దశలో ఇటు గృహస్థాశ్రమాన్ని నెరవేరుస్తూనే కాస్త అరణ్యపు అనుభవంలోనికి వెళ్ళి వస్తుంటాడు. స్త్రీ అయినా పురుషుడైనా ఆ దశలో ఆలోచనలు కలుగుతాయి. దాన్ని వానప్రస్థం అంటారు. అంటే గృహస్థాశ్రమంలో పూర్తిగా గృహానికి, కుటుంబానికి అంటుకట్టబడ్డ వ్యక్తి కొంత ప్రయాణం సాగించిన తర్వాత దైవాన్వేషణకు మళ్ళుతాడు. అలా మళ్ళీ అటు దేవుణ్ణి, ఇటు కుటుంబాన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ బాధ్యతలను నెరవేర్చి ఫైనల్ స్టేజ్లో, చివరి ఘట్టంలో వినండి బాగా, సన్యాసత్వాన్ని తీసుకుంటారు. సన్యాసత్వం అంటే ఇక సర్వసంగ పరిత్యాగం. రాగము, భయము, క్రోధము, ద్వేషము, ఈర్ష్య, భోగలాలన ఏముండవు. ఇక కట్టే బట్టతో సహా మరి ఒకటే వర్ణం ధరిస్తాడు. ధరించి ఇక ఎవరితోనూ గొడవలు పెట్టుకోడు, ఎవరితోనూ లాలూచి పడడు, ఎవరి విషయంలో తీపి మమకారాన్ని పెంచుకోడు. అందరికి అన్నీ నెరవేర్చాను, ఇక దేవుడు నేను అని ఇక దైవ ధ్యానంలోనికి వెళ్ళిపోతారన్నమాట. సన్యాసత్వం అంటారు. అంటే అందులో ఏ దశలో సన్యాసత్వం, ఏ దశలో దైవాన్వేషణ, ఏ దశలో దేవునికి అందుబాటులోకి వెళ్ళడం అంటే కథ క్లైమాక్స్కి వెళ్ళినాక, సరుకంతా అయిపోయాక. స్తోత్రం. బాగా వినండి నాన్న. ఎప్పుడు దైవాన్వేషణ? మన పెద్దలు చెప్పిన ప్రకారం ఎప్పుడు దైవాన్వేషణ? సరుకంతా అయిపోయాక, జవసత్వాలు ఉడిగిపోయాక, ఆ లోకంలోని వ్యామోహాలన్నీ రుచి చూసిన తర్వాత, అన్నీ అనుభవించిన తర్వాత, అప్పుడు దేవుడు దైవాన్వేషణ అనే టైం పెట్టా. అయితే బైబిలు దాన్ని సమర్థిస్తుందా? మరి బైబిల్ ఏమంటుంది అన్న ప్రశ్న మనం వేసుకొని వెతికితే, బైబిల్ కూడా కొన్ని విషయాలు, ఇలాంటి సందర్భాలను ఉటంకిస్తూ మాట్లాడింది. ప్రసంగి గ్రంథము 11వ అధ్యాయము, ప్రసంగి గ్రంథము 11వ అధ్యాయంలో బైబిల్ కూడా చెప్తుంది. ఏమని అంటే, సరుకంతా అయిపోయినాకనా దేవుడు, లేకపోతే సరుకు ఏమీ కాకముందు అసలు బాల్యంలోనేనా అనే ప్రశ్నకు సమాధానంగా ప్రసంగి గ్రంథము 11వ అధ్యాయము 10వ వచనము, లేత వయస్సును నడిప్రాయమును గతించిపోవునవి గనుక నీ హృదయములో నుండి వ్యాకులమును తొలగించుకొనుము, నీ దేహమును చెరుపు దానిని తొలగించుకొనుము.
దుర్దినములు రాకముందే ఇప్పుడు వీటి యందు నాకు సంతోషము లేదని నీవు చెప్పు సంవత్సరములు రాకముందే తేజస్సును సూర్యచంద్ర నక్షత్రములకు ఇది 12:1. దుర్దినములు రాకముందే వీటి యందు నాకు సంతోషము లేదని నీవు చెప్పు సంవత్సరములు రాకముందే తేజస్సునకును సూర్య చంద్ర నక్షత్రములకును చీకటి కమ్మకముందే వాన వెలిసిన తరువాత మేఘములు మరలా రాకముందే నీ బాల్య దినముల యందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొనుము. అబ్బా, ఎంత అద్భుతమైన స్టేట్మెంట్ అండి ఇది. నీ బాల్య దినముల యందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకో. అందులో మనం విన్నదేంది క్లైమాక్స్లో, కానీ ఇందులో విన్నదేంది బాల్య దినముల నుండే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుడి మాటలలో నుండి మనందరినీ దర్శించునుగాక, మన మనోనేత్రాలు వెలిగించునుగాక. ఉపదేశాన్ని అడ్డగింపు చూసే దుష్ట దురాత్మ దయ్యపు శక్తుల ప్రభావం యేసు నామములో నశించుగాక. పరిశుద్ధాత్మ తన స్వరమును మనకు వినబడజేయునుగాక. యేసు నామములో ఇది జరుగునుగాక. ఆమేన్ తండ్రి, ఆమేన్. రైట్ బిడ్డలారా, కొద్ది మాటలు అందించి ముగిస్తాను. పాప రాత్రి మీకు గాలి 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 అని మీ బుర్రంతా తిన్నట్టున్నాను. పాపం మీలో ఎంతమందికి అర్థమైందో, ఎంతమందికి అది రుచించిందో, ఎంతమందికి అది హింసాత్మకంగా ఉందో, ఎంతమంది దాన్ని గ్రహించారో, ఎంతమంది బుస్ అయ్యారో. ఏమండి, అర్థం కాకపోతే ఏం చేస్తారు? పాపం అమాయకంగా చూస్తూ ఉంటారు. కానీ నేను రాత్రి చెప్పింది చాలా విలువైన సమాచారం. అసలు మన లోపల ఉన్న జీవాత్మ ఏ రూపంలో మన లోపల ఉన్నాడు, ఆత్మ అంటే ఏంటి, అసలు వాయువుకి ఆత్మకున్న అనుబంధం ఏంటి అనే విషయాలు కావచ్చు. అలాగే పరిశుద్ధాత్మ మనకు ఏ విధంగా తోడై ఉన్నాడు, పరిశుద్ధాత్మ ఏమేమి కార్యాలు మన ఎడల జరిగించువాడై ఉన్నాడని చాలా సంగతులు లోతుగా మాట్లాడటం జరిగింది. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఇంటికి వెళ్ళినాక ఆన్లైన్ మెసేజ్ మళ్ళీ వినొచ్చు. దేవునికి స్తోత్రం. బైబిల్లో పైకి కనబడే సంగతులు కాదండి, అక్షరం వెనక ఆత్మ ఉంది. అక్షరం వెనుకున్న ఆత్మను గుర్తుపడితేనే మన మనోనేత్రాలు తేటగా వెలిగించబడతాయి, ఇంకా ఎక్కువగా దేవుని కొరకు ఫలించగలుగుతాం. నా స్వరం మీకు క్లియర్గా వినబడుతుందా? వినబడితే 2 చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి. రైట్, అందరికీ బాగా వినపడుతుంది. చదువుకున్న ఈ వాక్య భాగంలో సృష్టికర్తను ఎప్పుడు స్మరణకు తెచ్చుకోమంటున్నాడు అంటే బాల్య దినముల యందే అన్నాడు. స్మరణ అంటే జ్ఞాపకం. ఒరే బాబు, నువ్వు చిన్నోడివిరా, నీకు ఇవన్నీ ఎందుకురా అంటారు పెద్దోళ్ళు. కానీ బైబిల్ అంటుంది చిన్నోడికి నుంచే వాడికి పునాది వేయాలిరా అంటుంది. బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పుము, పెద్దవాడైనప్పుడు వాడు దాని నుండి తొలగిపోడు. అంటే ఏ దశలో వానికి దేవుణ్ణి కూర్చున్న పునాది వేయాలంటే వాని బాల్య దినముల నుంచే. మనకు కూడా బాబు, ఇక్కడ ఉన్నటువంటి పిల్లలు, పెద్దోళ్ళు, యవ్వనస్తులు అందరూ వినండి. ఏ దశలో మనం దేవుడికి కనెక్ట్ అవ్వాలి అంటే దేవుని వాక్యం స్పష్టంగా చెప్తుంది, నీవు బాల్య దినముల యందే దేవునికి కనెక్ట్ అవ్వాలి. ఏ దినముల యందే? సండే స్కూల్ టీచర్స్కి, యూత్ రిట్రీట్స్ జరిగించే వాళ్ళకి, ఇక్కడ కూర్చున్నటువంటి యవన బిడ్డలకి, చిన్నపిల్లలకి, పెద్దలకి అందరికీ ఒక మాట చెప్తాను నేను. అది పర్సనల్గా వాళ్ళకి చెప్దాం అనుకున్నాను, కానీ అందరూ వింటే బాగుంటుందని చెప్తున్నాను. నా చేతిలో బైబిల్ ఉంది. ఈ బైబిల్, ఈ కలర్ ఏ కలరు? బ్లాకు. ఓకేనా? రైట్. ఇప్పుడు నా దగ్గర ఉన్న పెన్నుని వినియోగించి నేను దీని మీద కొన్ని లెటర్స్ రాస్తాను. మీరు చూస్తుండగానే రాస్తాను. అయ్యేందో మీరు నాకు చెప్పాలి.
ఏంది నేను రాసింది? అవునా? అదేనా? ఏమన్నా కనపడుతున్నాయా? బాగా చెప్పారు. ఇప్పుడు రాస్తా, చెప్పండి. చెప్పండి. ఏంది పాపం? ఏంది ఇది? ఆగిపోయారు ఏంది? ఆ? వాడు జూమ్ చేశాడు కాబట్టి నీకు కనపడింది. ఓకేనా? అలా కాకుండా ఉంటే దీని మీద రాసేటువంటి అక్షరాలు నీకు అర్థమవుతాయా? ఎందుకంటే ఆల్రెడీ ఇది బ్లాక్ అయిపోయి ఉంది. ఒక రకమైన కలర్తో ఇది నింపబడింది. నింపబడ్డ దాని మీద మనం రాస్తే అర్థం కాదు. దాన్ని నిశితంగా పరిశీలించాలి. మన ఐని బాగా జూమ్ చేసి అబ్జర్వ్ చేసి విషయం చెప్పాలి. అవునా? లేకపోతే కష్టం. ఓకే బాబు, తెల్ల పేపర్ ఏమైనా ఉందా? ఏయ్, ఆగురా. అక్కడ ఎవరు లేరుగా? ఇక నేను ఏమి రాసినా మీరు చెప్పగలుగుతారు, వెంటనే చెప్పగలుగుతారు. కానీ ఇందాక నేను రాసినవి నువ్వు పట్టుకోవాలంటే చాలా కష్టం. సింపుల్. పసిబిడ్డల మనసు, పసిబిడ్డల హృదయం ఇలా ఉంటుంది. దాని మీద ఏ వ్రాతలు లేవు. దాని మీద ఏ వ్రాతలు లేవు. ఏదో చిన్న చిన్న విషయాలు నువ్వు చెప్పినవి కొన్ని మాత్రమే దాని మీద ఉంటాయి. చాలా ఫ్రెష్గా, చాలా వైట్గా ఉంటుంది వాళ్ళ హార్ట్. ఈ దశలో మనం ఏదైతే ముద్ర వేస్తామో అది పర్మనెంట్గా వాళ్ళకు ఉంటుంది. అర్థమైందా? అంటే ఫ్రెష్ హార్ట్ అన్నమాట. అర్థమైందా? క్రొత్త హృదయం, అలాగే ఫ్రెష్గా ఉన్నది. దాని మీద ఏ మచ్చ, మరక, డాగు లేదు. కాబట్టి దీన్నంతటిని కూడా దేవునితోనూ దేవుని సంబంధమైన విషయాలతోనూ మనం నింపగలిగినప్పుడు, దాంతో ఇది ఫిల్ చేయబడినప్పుడు, ఇక అలా నింపబడిన దాని మీద శత్రువు ఏమి రాసినా ఆల్రెడీ ఉన్న కలర్ దెబ్బగా అవి వీగిపోతాయి. ఎంతమందికి అర్థమైందో ఏమో. అర్థమైందా? ఆల్రెడీ దేవుని సంబంధమైన విషయాలతో ఆ పసి హృదయాన్ని నింపినప్పుడు, ఆ సంబంధమైనటువంటి ఆలోచనలతో వాని హృదయాన్ని నింపినప్పుడు, దాని చేత ఒక కలర్ లాగా అది కోట్ చేయబడినప్పుడు, ఆ కలర్ కోట్ మీద, ఆ కలర్ కోటింగ్ మీద మళ్ళీ మనం ఏ లెటర్ రాసినా కూడా అర్థం కాదు. అంటే ఆల్రెడీ ఉన్న కలర్ వాటిని మరుగు చేస్తుంది. కానీ పెద్దల హృదయాలు ఎలా ఉంటాయంటే నానా రకాల చెత్త చెదారం, ఏడాడ దరిద్రంతో నింపబడిపోయి రకరకాల అనుభవాలు, రకరకాల అనుభవాలతో ఇట్ట అయిపోయి ఉంటుంది అది. ఇక దాని మీద ఆల్రెడీ వేరే విషయాలన్నీ ముద్రితమై పునాదులే చండాలంగా వేయబడి మొత్తం ఆ కోటింగ్ పడిపోయింది హృదయం మీద. ఇక వాళ్ళని డైవర్ట్ చేయాలి, వాళ్ళని దేవుని కొరకు తిప్పాలంటే అది చాలా కష్టం. దేవుడు జోక్యం చేసుకొని ఆ మురికి హృదయాన్ని కడిగి మళ్ళా తెలుపు చేసి లైన్లోకి తెస్తే తప్ప ఒక పట్టాన ఎక్కదు మనం చెబితే. ఎంతమందికి అర్థమైంది ఇప్పుడు? అందుకే ఉగ్రవాదాన్ని నూరిపోసేవాళ్ళు, ఉగ్రవాదులు
50 ఏళ్ళోళ్ళని, 40 ఏళ్ళోళ్ళని, 70 ఏళ్ళోళ్ళని కాదు తీసుకునేది. మైనర్ బాలులను, మైనర్ బాలికలను తీసుకుంటారు. చిన్న చిన్న పిల్లల్ని. ముంబై పేలుళ్ళు, తాజ్ హోటల్ మీద అటాక్ చేసినటువంటి దాడులు మీకు తెలుసు. అందులో కసబ్ అనేవాడి వయసు ఎంతో తెలుసా? వాడు ఆ రోజు కాల్పులకు తెగబడ్డ ఆ ఘట్టంలో వాడి వయసు 21 సంవత్సరం. తర్వాత 3 సంవత్సరాల విచారణ జరిగిన తర్వాత 25 ఏళ్లకు వాడిని ఉరితీశారు. అంటే టోటల్గా 25 సంవత్సరాలకే వాని జీవితం అయిపోయింది. అయితే ఆ 25 సంవత్సరాల కంటే ముందు 21 సంవత్సరం వయసులో వాడు చాలామంది, వందలాది మందిని పొట్టన పెట్టుకున్నాడు, చంపేశాడు. 21 సంవత్సరానికి వాడు AK-47ని వినియోగించడం తెలుసుకున్నాడు, డ్రైవ్ చేయటం తెలుసుకున్నాడు. కొన్ని సంవత్సరాలు కష్టపడితే కానీ నేర్చుకోలేని విషయాలు వాడు నేర్చుకున్నాడు. అంటే ఏ వయసులో వాడు పట్టబడ్డాడు ఒక్కసారి ఊహించండి. బాబు వింటున్నారు నాన్న? వింటున్నారా? స్తోత్రం చెప్పండి నాన్న. ఏ వయసులో అతడు ప్రభావితం చేయబడ్డాడు అంటే చాలా చిన్న వయసులో. అంటే చావుకు తెగబడి కొంతమందిని చంపటానికి సిద్ధపడ్డాడంటే వాని హృదయంలో విషం ఎలాగో నింపబడిందో ఒక్కసారి ఊహించండి. వాని మనసులో చీకటి ముద్ర ఎలా వేయబడిందో ఒక్కసారి గుర్తించండి. అతడే కాదు, అంతకంటే చిన్న వయసు వాళ్ళు ఉగ్రవాదులుగా మారి, మానవ బాంబులుగా మారి, అదిగో. ఎందుకు ఇలాంటి పిల్లల్ని ఎంచుకుంటున్నారు అనేది ఒక్కసారి పరిగణలో తీసుకోండి మీరు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇలాంటి పసిబిడ్డల్ని ఎందుకు ఎంచుకుంటున్నారు? కారణం ఏంటి నేను చెప్పనా? తెల్లటి తెలుపుతో తాజాగా స్పష్టంగా ఉండేటువంటి ఆ పసిగుండెల్లో మనం ఏది ముద్రిస్తే ఆ రిజల్టే బయటకు వచ్చింది. అందుకని స్వచ్ఛంగా ఉండేటువంటి ఆ బిడ్డలను చేతబట్టి, మనకి ఇలా అన్యాయం జరిగింది, మనకి ఇలా ద్రోహం జరిగింది, మన వాళ్ళు ఇంతమంది ఇలా బలైపోయారు, మన దేవుడు ఇలాగా, మన దేవుడు అలాగా, ఎంతమందిని చంపితే అంతమందిని బట్టి దేవుడు సంతోషిస్తాడు అని అట్లాగా దేవుని పేరు చెప్పి, మతం పేరు చెప్పి ప్రజలను చంపడానికి, ప్రజల రక్తమును చిందించడానికి పసిబిడ్డల హృదయాల్లో విషబీజాలు నాటుతూ ఉన్నారు. గమనించండి. తీసేనా చెప్తున్నా కదా నేను. ఏ వయసు నుంచి ఇస్తున్నారు వాళ్ళకి? చాలా చిన్న ప్రాయం నుంచి వాళ్ళకి అనుభవాలు నేర్పుతున్నారు. 40 ఏళ్ళలోనే తీసుకోవచ్చుగా, వాడికి ఎక్కదు. ఎందుకంటే ఆ 40 ఏళ్ల వయసులో వాడు బాల్యం నుంచి ఆ వయసుకు వచ్చిన దాకా జీవితంలో ఎన్నో అనుభవాలు రుచి చూసుంటాడు, ఎన్నో విషయాలు వాని హృదయంలో ముద్రించబడి ఉంటాయి. కాబట్టి అప్పుడు వాడిని ట్రైనప్ చేయాలంటే వాడికి అనేకమైన సెంటిమెంట్లు లాగుతూ ఉంటాయి. అర్థమైందా? అందుకని వాడు నిలకడగా నిలవలేడు. కానీ పసిబిడ్డలు, పసి హృదయాలు, అభశుభం తెలియని అమాయకపు గుండెలు ఈ విషయాలు తీసుకున్నప్పుడు వాళ్ళకి తెలియదు, భావోద్రేకాలు కట్టలు తెంచుకుంటాయి. ఫలితంగా వాళ్ళు చచ్చి అనేకుల్ని చంపే పరిస్థితి వచ్చింది. ఇది మీకు ఎందుకు చెప్తున్నానంటే పసి హృదయాలు ఎలా ఉంటాయి, యవన బిడ్డల హృదయాలు ఎలా ఉంటాయి అనే విషయాన్ని గురించి మీకు అర్థం కావటం కోసం చెప్తున్నాను నేను. సోదరి, చాలా సంవత్సరాల నుంచి నువ్వు దేవుణ్ణి వెంబడిస్తున్నావు, దేవుని మార్గంలో నడుస్తున్నావు. పొద్దుగూకులు నేను చెప్తా ఉంటే ఏమని, దేవుని కొరకు నువ్వు ఏదో ఒకటి చేయాలి, ఏదో ఒక విధంగా దేవుని కొరకు ఫలించాలి, వ్యూహాత్మకంగా ఆలోచించి నశించిపోతున్న ఆత్మని రక్షించాలి అంటే కొంచెం ఆలోచించాలి కదా నువ్వు. నేనేం చేయగలను? ప్రస్తుత సమాజ పరిస్థితి ఎలా ఉంది, సమాజంలో ఎవరు ఎలా ఉన్నారు, నేను ఎవరిని ప్రభావితం చేయాలి? మనుషుల్ని నాశనం చేయటానికి, మనుషుల జీవితాలతో ఆడుకోవటానికి కొంతమంది పిల్లల్ని ఈ విధంగా వశపరుచుకున్నారు. నేను మనుషుల్ని రక్షించడానికి కొంతమందికి ట్రైనింగ్ ఇస్తే ఎలా ఉంటుంది? నేను మనుషుల్ని రక్షించడానికి, సమాజాన్ని కాపాడటానికి, సమాజంలో దేవుని భయం, దేవుని భక్తి, సాటి మనిషి మీద ప్రేమ ఉండేటట్టు
కొంతమంది బిడ్డలకు నేను అవగాహన కల్పిస్తే ఎంత బాగుంటనే ఆలోచన నీకు ఎందుకు రాదమ్మా? నీకెందుకు రాదు నాన్న? మనసుంటే మార్గాలు ఉంటాయని నీవు వెతకాలి. ఓకే, కొన్ని చేసావు, కొన్ని ఆలోచనలు చేసి కొన్ని ఇంప్లిమెంట్ చేసావు, సువార్త పరంగా కానీ సేవా పరంగా కానీ కొన్ని ఆత్మలు రక్షించే విషయంలో కానీ దేవుని పరిచర్య విషయంలో. నేను అంటున్నాను, ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టుగా అక్కడ ఆగిపోవద్దు. వినూత్నంగా ఆలోచించు, కొత్తగా అడుగులు వేయి. ఇంకా నేను నెక్స్ట్ ఇంకేం చేయొచ్చు? నేను యవనస్తుల్ని దేవుని కొరకు సంపాదించవచ్చు. యవన బిడ్డల హృదయాల్లో, యవన బిడ్డలు కూడా ఫ్రెష్గానే ఉంటారు వాళ్ళ హృదయాలు. ఆ హృదయాల్లో విషం నూరిపోయటానికి ఈరోజు మతోన్మాద శక్తులు పోరాడుతున్నాయి. యవనస్తులైన బిడ్డల హృదయాల్లో విషం నూరిపోసి సమాజాల్లో దేవుని సువార్త వ్యాప్తి కాకుండా ఆ యవన బిడ్డలు, ఆ చిన్న చిన్న వయసున్న వాళ్ళే అడ్డు తగిలి చివరికి వాళ్ళు స్టేషన్ల చుట్టూ కేసుల పాలై చివరికి కొంతమంది చెరసాల పాలైన పరిస్థితులు కూడా ఉన్నాయి. బొల్లాపల్లిలో సుబ్బరావమ్మ అనే తల్లిని చంపిన వాడి వయసు నాకు తెలిసి అంతా ఒక 22, 23, 24 ఏళ్ల వయసు ఉండొచ్చు. 60 ఏళ్ల తల్లిని చంపాడు మోకాళ్ళుని ప్రార్థన చేస్తుంటే. అంత పైశాచికత్వం వాడికి ఎక్కడొచ్చింది? ఆమె నమ్మిన దేవుని ఏదో ఆమె నమ్మి ప్రార్థన చేసుకుంటుంటే వీడికున్న క్రూరత్వం ఏంటి? కానీ అతి కిరాతకంగా చంపాడు. మంచం పట్టె తీసుకొని ఆమె తల మీద కొడితే ఆమె బ్రెయిన్ విచ్ఛిన్నమై గోడల మీద చిందింది. అంటే ఎంత క్రౌర్యాన్ని ప్రదర్శించాడో ఒక్కసారి ఊహించండి. అంత దారుణంగా వాడు తెగబడి ఆ చర్య చేయడానికి వాళ్ళు ఎంత విషం నూరిపోస్తే ఆ విధంగా వాడు స్పందించాడు ఒక్కసారి ఊహించండి. ఏమన్నా అర్థమవుతుందని నేను చెప్పేది? ఈరోజు నీవు నేను మంపుగా ఉన్నాం. దేవుణ్ణి ఎరిగి సత్యం ఎరిగి పరిశుద్ధాత్మను పొంది వివేచన కలిగి ఉండాల్సిన మనమేమో మత్తులమై ఉంటే ఉన్మాద శక్తులు ఉన్మాదాన్ని పసిబిడ్డలకు యవన బిడ్డలకు నూరిపోసి వాళ్లకు క్రౌర్యాన్ని కాఠిన్యాన్ని నరహత్యలు చేసే నేచర్ని నేర్పి కొంతమంది సేవకుల ప్రాణాలు తీస్తున్నారు, కొన్ని చోట్ల అల్లర్లు సృష్టిస్తున్నారు. ఈరోజు మత విద్వేషాలు రెచ్చగొట్టి పరస్పరం భారతదేశము ఆంధ్ర రాష్ట్రము అన్న భేదం లేకుండా ఉత్తర భారతదేశం అంతా కూడా ఉన్మాదాన్ని నూరిపోసారు. ఇప్పుడు దక్షిణ భారతదేశానికి చిన్నగా విషం ఎక్కించారు. స్టార్ట్ అయింది, విషం ఎక్కింది. నేను అనుకున్నాను ఏ రాష్ట్రమైనా ప్రభావితం అయితే ఆంధ్ర రాష్ట్రం ప్రభావితం కాదనుకున్నాను. కానీ ఇప్పుడు దక్షిణ భారతదేశంలో మత ఉన్మాదానికి బాగా మత ఉన్మాదంతో నిండిపోయినటువంటి స్థితిలో ఆంధ్రప్రదేశ్ కనపడుతుంది. ఇప్పుడు ఇక్కడ భారతదేశంలో ప్రధానమైన సమస్య ఏంటంటే మనకి బోల్డ్ అనే సమస్యలు ఉన్నాయి, కానీ అవన్నీ కాదు. ముందు మతం మనకి అని యవ్వన బిడ్డల్ని, చిన్న చిన్న వయసున్న పిల్లల్ని సమాజానికి దుర్మార్గులుగా, ఉన్మాదులుగా, కంటకులుగా మారుస్తున్నారు. ఇప్పుడు ఈ మాటలు మీకు ఎందుకు చెప్తున్నానంటే కొద్దిగా మీరు ఆలోచిస్తారు, మీ బాధ్యతను మీరు గుర్తుపట్టి దేవుని పనిని ఇంకా చురుగ్గా చాకచక్యంగా జరిగించి బాల్య దినములయందే తమ సృష్టికర్తను కూర్చున్న స్పృహ జ్ఞానం పసిబిడ్డలకి యవన బిడ్డలకి కలిగిస్తారని నా ఆశ. ఎంతమందికి వినబడిందో, ఎంతమందికి అర్థమైందో? వినపడ్డోళ్ళందరూ చేతులెత్తి స్తోత్రం చెప్పండి. మనసుంటే మార్గాలు ఉంటాయి. బిడ్డల్ని ప్రభావితం చేయాలనే ఆశ ఆలోచన నీకుంటే దాన్ని ఎలా నెరవేర్చాలో ఆ జ్ఞానాన్ని దేవుడు ఇస్తాడు. దాన్ని ఎలా ఇంప్లిమెంట్ చేయాలో దేవుడే కృపనిస్తాడు. కానీ మనం సమాజాన్ని చూసే తీరు జాగ్రత్తగా ఉండాలి, పారదర్శకత ఉండాలి సమాజం విషయంలో. అర్థమైందా? కాలా అయితే గ్రేట్.